జేఎస్ఆర్ సన్ సిటీ ప్రాజెక్టులన్నీ రేపటి అదృష్టానికి స్వాగతం పలికే విధంగా ఉంటాయి. ప్రతి ప్రాజెక్టులో ఎర్రచందనం వంటి విలువైన కలప మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ వస్తుంది. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్టులన్నింటిలో కలిపి మొత్తం 3 కోట్ల వరకు మొక్కలు పెంచుతున్నారంటే పచ్చదనానికి వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రేపటి రోజున అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే ప్రాంతాలను ముందే గుర్తించి అతి తక్కువ పెట్టుబడితో కస్టమర్లకు అతి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. అందుబాటు ధరలో అనువైన ఏరియాలో అందరూ ఆశ్చర్యపోయేంత అందంగా ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి లగ్జరీలను అందుబాటు ధరలో అందించేలా కొత్తగా మరిన్ని ప్రాజెక్టులతో కస్టమర్లను సర్ప్రైజ్ చేయడానికి జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఈ మధ్య అప్రూవల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి అండ్ కస్టమర్స్ కూడా కొన్ని సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మనం చూసాము ఈ మధ్య కాలంలో. సో బయర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ఈ అప్రూవల్స్ మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? మంచి క్వశ్చన్ అండి ఇది. డెఫినెట్గా మార్కెట్లో కస్టమర్స్ అనేవాళ్ళు చాలా హార్డ్ అండ్ మనీతో తనకి మహానగరంలో ఒక సొంత ప్లాట్ ఉండాలి, రేపు ఫ్యూచర్లో అది మేము అక్కడ ఇల్లే కట్టుకోవాలి లేదా ఫామ్ హౌస్ కింద వాడుకోవాలి, వీకెండ్ హోమ్ కింద వాడుకోవాలని అందరూ కూడా ఇన్వెస్ట్ ఒక కళ ఉంటుంది. భాగ్యనగరంలో నాకంటూ ఒక స్థిరాస్తి ఉండాలి. సో జేఎస్ఆర్ సన్ సిటీ ఏం చేస్తుందంటే లింక్ డాక్యుమెంట్స్ అది స్టార్టింగ్ నుంచి మేబీ 1954 దగ్గర నుంచి ఈరోజు ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తాం, జియోగ్రాఫికల్ సర్వే చేస్తాం. అది రెసిడెన్షియల్ జోనా లేదా అగ్రికల్చర్ జోనా, పెరి అర్బన్ జోనా ఉంది, అది చూసుకుని ప్యూర్ రెసిడెన్షియల్ జోన్లో అయితే మేము అక్కడ ల్యాండ్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ల్యాండ్ కన్వర్షన్స్ కానీ కన్సెంట్ అప్రూవల్ ఎక్కడైతే మనం వెంచర్ ఇస్తున్నా అది ఏ జ్యూరిడిక్షన్లో వస్తుంది, హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే హెచ్ఎండిఏ అప్రూవల్, డిటిసిపి అయితే డిటిసిపి అప్రూవల్, దాని తర్వాత మళ్ళీ రేరా అప్రూవల్ తీసుకున్న తర్వాత డెవలప్ చేసిన తర్వాతే మార్కెట్లోకి సేల్కి వెళ్తాం. ఇది మేము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక కొనేవాళ్ళని మీరు ఒక అడిగారు. కొనే ప్రతి ఒక్కరు తన హార్డ్ అండ్ మనీని ఎవరో చెప్పింది వినకుండా అది ఆ ల్యాండ్ ఎవరిది, దాని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, డెవలప్మెంట్స్ వీళ్ళు చేశారా లేదా, ఓనర్ ఎక్కడుంటాడు, పేమెంట్ చేసిన వెంటనే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, గతంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎన్ని వెంచర్లు కంప్లీట్ చేశారు, ఇవన్నీ చూసుకొని ప్రాపర్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అంతా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ప్లాట్ సెలెక్షన్ చేసుకుని ఆ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయిందా లేదా చూడాల్సిన అవసరం చాలా ఉంది. వెంటనే రిజిస్ట్రేషన్ కావాలి, వెంటనే మొటేషన్స్ కూడా కావాలి, అలాంగ్ విత్ లింక్ డాక్యుమెంట్స్ అంతా మనకు వచ్చేసేయాలి. మన ప్రాపర్టీ సేఫ్టీ ఉందా, సెక్యూర్ ఉందా లేదా దాన్ని కూడా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. నా సలహా ఏంటంటే మీ హార్డ్ అండ్ మనీ ఎవరికైతే ఇస్తున్నారో మీరు ఇచ్చే మనీకి అది వర్తా కాదా, దానికి కనెక్టివిటీ ఉందా, రోడ్ ఉందా, హైవే ఉందా లేదా రైల్వేస్ ఉందా, అక్కడ ఏముంది దగ్గరలో, డెవలప్మెంట్ కావడానికి సరౌండింగ్స్లో ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఏమున్నాయి, అవి చూసుకొని చేయాల్సిన అవసరం ఉంది. తక్కువ వస్తుందని ఎక్కడో తీసుకోవటం కాదు, ఇవన్నీ చూసుకొని కొనాల్సిందని నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను. ఆలోచించుకోనండి.